సంవత్సరం సందర్భంగా ప్రయాణికులు తీవ్ర ఆటంకం కలగనుంది. గత 2 రోజుల నుంచి అమెరికా మొత్తాన్ని చూస్తే 4400 ఫ్లైట్స్ రద్దయ్యాయి. కాగా గత 2 రోజుల నుంచి అమెరికా మంచుతో గడ్డ కట్టుకుని పోయింది. ఒకవైపు మంచు, రెండో వైపు వర్షం. ఈదురు గాలులతో అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేస్తున్నాయి. ఈ హాలిడే సీజన్లో విమానాలు రద్దు కావడంతో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. అమెరికాను మంచు తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణంగా శీతాకాలంలో మంచు కురవడం సాధారణమే. ఈసారి మాత్రం అమెరికా మొత్తం మంచు తుఫాన్ కురుస్తోంది. మంచుతో గడ్డకట్టిపోయింది. గత 2 రోజుల నుంచి 4400 విమాన ప్రయాణాలను రద్దు చేశారు ఎయిర్లైన్స్. వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 2 రోజుల నుంచి ఓవైపు భారీ మంచు తుఫాన్తో వాతావరణం -డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. ఓవైపు మంచు, మరోవైపు వాన, దీంతోపాటు ఈదురు గాలులతో అమెరికా మొత్తం విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది చివర్లో సెలవుల సీజన్ కావడంతో అమెరికాలో ఫ్లైట్లు కిక్కిరిసిపోతాయి. గురువారం నాడు ఏకంగా 2350 ఫ్లైట్లు క్యాన్సిల్ కాగా, శుక్రవారం నాడు మరో 2120 విమానాలు రద్దు చేసినట్లుగా ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేరా వెల్లడించింది. అలాగే రైళ్లు లేదా రోడ్ల ద్వారా ప్రయాణాలు చేద్దామంటే డజన్ల కొద్ది రైలు ప్రయాణాలను కూడా రద్దు చేశారు. దీంతో అమెరికాలోని లక్షలాది మంది ప్రయాణికులు ఈ క్రిస్మస్ సీజన్ తమ సెలవులను ఇళ్లలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా సుమారు 8450 ఫ్లైట్స్ గురువారం నాడు ఆలస్యంగా నడిచాయి. ఇక ఆ ఎయిర్లైన్స్ల విషయానికొస్తే అమెరికా ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్. ఇక సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ విషయానికొస్తే గురువారం నాడు 865 ఫ్లైట్లను క్యాన్సిల్ చేయగా మరో 550 ఫ్లైట్లు శుక్రవారానికి పూర్తి రద్దు చేసింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. శీతాకాలం మంచు తుఫాన్ల వల్ల మిడ్ వెస్ట్ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేదని పేర్కొంది. దీంతో దేశంలోని పలు నగరాలకు, షికాగో, డెట్రాయిట్, మినియాపోలిస్, సెయింట్ పౌల్ ప్రాంతాలకు నడిపే విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. డెల్టా ఎయిర్లైన్స్ గురువారం నాడు 140 ఫ్లైట్లను రద్దు చేసింది. శుక్రవారం నాటికి మరిన్ని ఫ్లైట్లు రద్దయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. డెట్రాయిట్తో పాటు నార్త్ వెస్ట్ ప్రాంతానికి కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలున్నాయి. గురువారం నాడు షికాగోలోని ఒహారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన 25% విమానాలు రద్దయ్యాయి. డెన్వర్ నుంచి బయలుదేరాల్సిన 27% విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఫ్లైట్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని ఎయిర్లైన్స్ వివరణ ఇచ్చుకున్నాయి. ఇక రైళ్ల విషయానికొస్తే మిచిగాన్, ఇలినాయిస్, మిసోరికి, అలాగే న్యూయార్క్, షికాగోల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా మంది ప్రయాణికులు క్రిస్మస్ సందర్భంగా తమ బంధుమిత్రులను కలవడానికి వెళ్తుంటారు. వారిలో చాలా మంది పలు ఎయిర్పోర్ట్లలో నిలిచిపోవలసి వస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులలో చిక్కుకుపోయారు. తమ గమ్యస్థానం చేరుకోవడానికి వీలేకుండా పోతోంది. ఓవైపు రైలు ప్రయాణాలు కూడా రద్దయ్యాయి. ప్రత్యామ్నాయం కేవలం బస్సు మాత్రమే. కాగా న్యూయార్క్ నుంచి అట్లాంటాకు బస్సులో వెళ్లాలంటే సుమారు 21 గంటల ప్రయాణం. అది అసౌకర్యమే. అయినా ఎలాగోలా తమ కుటుంబ సభ్యులను లేదా బంధువులను కలవడానికి వెళ్లక తప్పడం లేదని పలువురు ప్రయాణికులు న్యూయార్క్లోని ఎయిర్పోర్ట్లో చెప్పారు. గత బుధవారం ముగిసిన వారం రోజులతో పాటు లెక్కిస్తే సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 16.2 మిలియన్ ప్యాసింజర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. 2009లో ఇదే సీజన్లో 16.5 మిలియన్ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ లెక్కన చూస్తే ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లే. గతేడాది కోవిడ్ కారణంగా ఎయిర్లైన్స్ వేలాది ఫ్లైట్లను క్యాన్సిల్ చేశాయి. ఈసారి మంచు తుఫాన్తో వేలాది విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ హాలిడే సీజన్లో ప్రజల ఉత్సాహంపై మంచు తుఫాన్ నీళ్లు చల్లిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, అమెరికన్లు క్రిస్మస్ సందర్భంగా పూర్తిగా మంచుతో కప్పబడ్డాన్ని బాగా ఇష్టపడతారు. దాన్నే వైట్ క్రిస్మస్ అంటారు. కాబట్టి ముందుగా వారికి హ్యాపీ క్రిస్మస్ చెబుదాం.